ఇక ఏపీలో అంగన్వాడీల సమ్మె 40వ రోజుకు చేరుకుంది. నిరసనల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు రాస్తారోకోలు నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్ని అంగన్వాడీలు అడ్డుకోవడంతో అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ నెల 23న నిర్వహించనున్న సీఎం జగన్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన పెద్దిరెడ్డిని అంగన్వాడీలు అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. నలభైవ రోజుకు చేరుకుంది సమ్మె. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, అంగన్వాడీలు ఏమంటున్నారు? తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టినటువంటి ఆందోళన నేటితో 40వ రోజు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు రాస్తారోకోలకు పిలుపునిచ్చారు. అలాగే అంగన్వాడీలు చేపట్టినటువంటి ఈ ఆందోళనకు ఇటు ప్రజా కార్మిక సంఘాలు మొత్తం కూడా ఆందోళనకు మద్దతుగా నిలుస్తూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లోనూ రాస్తారోకోలు చేపట్టారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్ పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఈ నేపథ్యంలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాం. తమ జీతాల పెంపుతో పాటు తమ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెలో భాగంగా రోజుకో నిరసన తెలియజేస్తాం. ఈ నేపథ్యంలో రాస్తారోకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ప్రధాన కేంద్రాల అన్నిటి చోట్ల అలాగే పట్టణ కేంద్రాల్లోనూ రాస్తారోకు చేపట్టారు. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో వారందరినీ కూడా అరెస్టులు చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్ తరలించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పరిధిలో సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు సంబంధించి పరిశీలించేందుకు వెళ్ళిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇటు అంగన్వాడీలు ముట్టడించారు. ఈ నేపథ్యంలో పోలీసులు బలవంతంగా వారిని అక్కడి నుంచి అరెస్ట్ చేసి పెద్దిరెడ్డిని బయటికి పంపించారు. ఇక అలాగే ఇటు కాకినాడ, ఇటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, అలాగే ఇటు విజయనగరంతో పాటు ఏజెన్సీ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి చాలా చోట్ల అంగన్వాడీలు తమ ఆందోళనలు కొనసాగించారు. ఈరోజు రాస్తారోకో కూడా చేపట్టారు. పలు చోట్ల నిరవధిక నిరాహార దీక్షలు కూడా చేపడుతున్నారు. కానీ అంగన్వాడీలు చేపట్టినటువంటి సమ్మె విషయంలో కావచ్చు, నిరసనల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పదే చర్చలు జరుపుతుంది. ఇప్పటికే 3 సార్లకు పైగా చర్చలు జరిపినప్పటికీ కూడా తమ డిమాండ్ల పరిష్కారం విషయంలో స్పష్టమైనటువంటి హామీ ఇచ్చే వరకు తాము సమ్మె విరమించుకోమంటూ కూడా అంగన్వాడీలు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఆందోళన కొనసాగిస్తున్నారు. నేటితో 40 రోజులు చేరుకుంది. ఈ రోజు రాస్తారోకోలు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తమ డిమాండ్లు పరిష్కరించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని అంగన్వాడీలు అయితే తేల్చి చెప్తున్నారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా అంగన్వాడీల ఆందోళనకి మద్దతునిచ్చి ఈ రోజు రాస్తారోకోలు కూడా ఇది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో పాటు మిగిలినటువంటి అన్ని పార్టీలు కూడా పాల్గొన్నాయి. రైట్.